ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొబైల్ పరిచయలో, యూట్యూబ్ పరిచయలో పాల్గొనడానికి మేల్కొండి. మీ పిల్లలను, మీ ఇంటి వారిని కూడా మేల్కొల్పి ఈ పరిచయలో పాల్గొనాలని ప్రభు పేరిట, ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నారు. బాగున్నారా? వందనాలు. దయచేసి మరి గత కొన్ని వారముల నుండి మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ మనము కొన్ని పాఠాలు, ఆత్మ సంబంధమైన పాఠములు, వాక్య సంబంధమైనటువంటి దేవుని మాటలు మనము వింటూ వస్తూ ఉన్నాం. పిల్లరా, మరి సంతృప్తి కలిగినటువంటి దైవ భక్తి అనే అంశం మీద మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాము. పిల్లరా, సంతృప్తి కలిగిన దైవ భక్తి ఏంది అంటే, ఎలా అంటే పిల్లరా, మనము మన తల్లిదండ్రులను సన్మానించు వారముగా ఉన్నప్పుడే సంతృప్తి కలిగిన దైవ భక్తిలో మనము నిలిచి ఉండు వారముగా మనం ఉంటాము. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాట అంటాడు. చాలా అద్భుతమైన మాటను దేవుడిని యెహోవా ఇజ్రాయేలు ప్రజలకు, ఆయన్ను నమ్మినటువంటి, ఆయన వాక్యమునకు లోబడినటువంటి, ఆయన మాటను గైకొన్నటువంటి తన ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంది అంటే, తల్లిని తండ్రిని సన్మానించుము. పిల్లరా, చాలామంది ఈరోజు వాక్యముని వింటున్నారు, దేవుని దగ్గరికి వస్తున్నారు, దేవుని సహవాసము చేస్తున్నారు. కానీ పిల్లరా, వాక్య సంబంధమైనటువంటి నియమముతో కూడినటువంటి, ఆజ్ఞతో కూడినటువంటి క్రమమును, దేవుని చిత్తానికి లోబడి జీవించలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే, తల్లిని తండ్రిని సన్మానించలేకపోతా ఉన్నారు. ఎంత భయంకరం అండి! వినుటకు మాత్రము వారు ఇందురు, కానీ వారి హృదయం మాత్రము దేవునికి, దేవుని వాక్యానికి దూరముగా ఉంది. పిల్లల, దూరంగా ఉంది. బాబు, అలా ఉంటే నీ జీవితంలో సంతృప్తి కలిగినటువంటి దైవ భక్తిని నీవు కలిగి జీవించలేవు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి, విశ్వాస సంబంధమైనటువంటి సంతృప్తి కలిగిన దైవ భక్తి, అది గొప్ప లాభ సాధనం. అది గొప్ప లాభ సాధనం. ఆ గొప్ప లాభ సాధనాన్ని నువ్వు అనుకూలపరుచుకోవాలి అంటే, ఆ గొప్ప లాభ సాధనాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి అంటే, మొదటిగా నీకు జన్మనిచ్చినటువంటి నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. అమ్మ బాబు, నువ్వు ఈ ఆకారము కలిగి, ఈ రూపమును నువ్వు కలిగి భూమి మీద నువ్వు జీవిస్తున్నావు అంటే, నీ యొక్క జన్మమునకు కారుకునేటువంటి నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. అప్పుడే సంతృప్తి కలిగిన దైవ భక్తిలో నువ్వు ఉంటావు. చాలామంది పిల్లరా, తల్లిని చూడలేరు, తండ్రిని హక్కున చేర్చుకోలేరు. వారికి కనీసం భోజన వసతులు కూడా పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కాబట్టి పిల్లరా, వారి జీవితంలో సంతృప్తి లేదు, నెమ్మది లేదు, వారి జీవితంలో సంతోషము లేదు. బాబు, అందుకని బైబిల్ మత్తయి రాసిన సువార్తలు అంటాడు, మీరు పేరుకు మాత్రము జీవించుచున్నారు, కానీ మీరు పేరుకు మాత్రము బ్రతుకుచున్నారు, కానీ మీరు మృతులే, మీరు చచ్చిన వారితో సమానులు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు దేవుని వాక్యం అలాగా నీతో మాట్లాడుతుంది అంటే, నీలో సంతృప్తి కలిగిన దైవ భక్తి నీలో లేదు పిల్లరా, నీలో లేదు.
కనుకనే నీ జీవితము దిగజారిపోయినటువంటి జీవితముగా, పడిపోయినటువంటి జీవితముగా నువ్వు ఉన్నాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, తండ్రినైనను తల్లినైనను సన్మానించాలి, సన్మానించి వారికి మనము సహకరించు వారముగా మనం ఉండాలి, వారికి మనము తోడ్పాటునిచ్చు వారముగా మనం ఉండాలి, వారిని దూషించు వారముగా మనం ఉండకూడదు, వారిని పిల్లరా గాయపరిచే వారముగా మనం ఉండకూడదు. అలా ఉంటే నీ జీవితంలో సంతృప్తి ఉండదు. ఎంత సంపాదించినా, నువ్వెంత మేధావివైనా, నువ్వెంత ఉద్యోగం చేసినా, లోకంలో ఎంత పొరుగుబడి ఉన్నా, లోకంలో ఎంత ఘనతలో నువ్వు ఉన్నా, తల్లిని తండ్రిని నువ్వు సన్మానించలేకపోతే, వారిని గౌరవించలేకపోతే, వారిని ప్రేమించలేకపోతే, వారిని హక్కును చేర్చుకోలేకపోతే, వారికి ఇవ్వవలసినటువంటి స్థానము, వారికి ఇవ్వవలసిన ప్రాధాన్యత నీ వీలాకపోతే, నీ జీవితము నిష్ప్రయోజనం. నీ జీవితము వాక్యమునకు వ్యతిరేకమైనదిగా, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగా నీ ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అమ్మ బాబు, మనం దేవుని కొరకు జీవించువారముగా, వాక్య సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించువారముగా మనం ఉండాలి అంటే, ఇలా తల్లిని తండ్రిని మనము సన్మానించువారముగా ఉండాలి. అప్పుడే తృప్తి మనం కలిగి ఉంటాం. ఉదాహరణకి ఒక దృష్టాంతాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పిల్లరా, ఇతర దేశంలో పుట్టినటువంటి ఒక తల్లి, ఆమెకు దేవుడు ఎందుకు ఒక మంచి మనసునిచ్చి నీ దేశాన్ని, నీ ప్రజల్ని, నీ రక్త సంబంధాన్ని విడిచిపెట్టి ఇండియా దేశం పో, ఇండియా దేశానికి వెళ్ళు అని దేవుడు ఆమెకు ప్రేరేపణ ఇచ్చాడు. ఇండియా దేశానికి వచ్చింది, చూచింది. ఆ రోజుల్లో ఇండియా దేశంలో కుష్ఠరోగం భయంకరంగా ఉంది పిల్లరా. భయంకర కుష్ఠరోగంతో ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. ఆ దృశ్యం చూసినటువంటి ఆ సహోదరి, ఆ ఫారినర్ మదర్ తెరీసా మనసు పులకించిపోయిందంట, ఎంతో బాధపడిందంట. బాబు, తల్లిదండ్రులకు కుష్టి వ్యాధి వస్తే, పిల్లలకు కుష్టి వ్యాధి వస్తే ఇంటి నుంచి తరిమేస్తా ఉన్నారు. మా బాబు, ఆ మదర్ తెరీసా అనే ఒక తల్లి ఆ కుష్ఠరోగుల్ని సొంత బిడ్డలుగా హక్కును చేర్చుకుని సీము కారుతున్నటువంటి ఆ గాయములను ఆమె శుభ్రం చేసిందండి. శుభ్రంగా కడిగి, శుభ్రంగా తుడిచి, కట్లు కట్టి, మా బాబు వారికి భోజనం తయారు చేసి ముద్దలు పెట్టి తినిపించేదండి. ఎంత ప్రేమ, ఎంత ఆశీర్వాదం! అమ్మా, కన్న తల్లిదండ్రులను ఈరోజు చూడలేనటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రజల మధ్య ఇతర దేశం నుండి ఇండియా దేశానికి వచ్చి అనేకులను సన్మానించింది, అనేకులకు పరిచర్య చేసింది, అనేకులను పోషించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమండి, ఎంత సంతృప్తి! స్వదేశాన్ని విడిచిపెట్టింది, తోబుట్టు వారిని విడిచిపెట్టింది, అన్నదమ్ములను, అక్కజెళ్ళను అందరిని విడిచిపెట్టింది. పిల్లరా, రోగ పీడితమైనటువంటి ఇండియా దేశానికి వచ్చి ఈ పరిస్థితులు, ఈ రోగులను, ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అనేకులను చూచి చలించిపోయి ఇక్కడే నిలిచిపోయింది పిల్లరా. ఇక్కడే నిలిచి
ఎందరికో పరిచర్య చేసింది, ఎందరి గాయాలు కట్టింది, ఎందరి ఆకలో తీర్చింది, ఎందరి వస్త్రహీనత స్థితి నుండి వారికి వస్త్రాన్నిచ్చి వారిని హక్కున చేర్చుకుంది. నివాసం లేనటువంటి వారికి ఆమె నివాసముగా మారింది. పిల్లరా, ఎంత ప్రేమండి, ఎంత సంతృప్తి, ఎంత సంతృప్తి. అమ్మ బాబు, నా ఊరు బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నా రక్త సంబంధులు బాగుండాలి, నేను బాగుండాలనుకోలేదండి. అమ్మ బాబు, బలహీనుల కొరకు పాటుపడింది, ఆకలి దప్పుల్లో ఉన్న వారి కొరకు పాటుపడింది, కష్టపడింది. కోట్ల రూపాయలు తన దేశం యొక్క సంపదను తెచ్చి అనేకులకు పిల్లరా పోషించి పరామర్శించి అందరూ బాగు చేసింది. ఎంత తృప్తి అండి, ఎంత సంతృప్తి అండి. ఈ రోజున పిల్లరా ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టలేకపోతున్నావు, వస్త్రహీనులకు వస్త్రం లేకపోతా ఉన్నావు, బాధలో ఉన్న వారిని, కష్టంలో ఉన్న వారిని, ఇరుకులో ఉన్న వారిని, ఇబ్బందులో ఉన్న వారిని చేతనైన సహాయం నువ్వు చేయలేకపోతా ఉన్నావు. నీకు తృప్తి అన్నది, సంతృప్తి. నేను సంపాదించుకోవాలి, నేను తినాలి, నా కుటుంబం తినాలి, నా బిడ్డలకు సంపాదించాలి అని నువ్వు ప్రాకులాడుతున్నావు. కానీ ఇవెంత ప్రాకులాడినా మా బాబు, నీ జీవితంలో సంతృప్తి దొరకదు, రాదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సంతృప్తి కలిగినటువంటి దైవభక్తిలోనికి అది గొప్ప లాభ సాధనమని నీ వెచ్చించినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పేరు అసలు తెరీసా. కానీ ఆమె చేసినటువంటి పరిచయను బట్టి, ఆమె చేసినటువంటి త్యాగపూరితమైన కార్యమును బట్టి పిల్లరా ప్రపంచ దేశానికే ఆమె మదర్గా మారింది, తల్లిగా మారింది. అమ్మబాబు, నీవు నిన్ను కన్న తల్లిదండ్రులను నువ్వు సన్మానించలేకపోతున్నావు, వారిని గౌరవించలేకపోతున్నావు, వారికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, వారికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత, వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని వారితో నువ్వు జీవించలేకపోతా ఉన్నావు. అందుకనే నీ జీవితంలో సంతృప్తి లేక నలిగిపోతున్నావు, సంతృప్తి లేక కృంగిపోతున్నావు, సంతృప్తి లేక నీ జీవితంలో నువ్వు తల్లడిల్లిపోతా ఉన్నావు. ఉండిద్ది తినలేవు, ఉండిద్ది అనుభవించలేవు, ఉండిద్ది నిద్రపడకపోలేవు. కారణం ఏంది అంటే నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించలేకపోతున్నావు. నువ్వు సన్మానించాలి అంటే తల్లిదండ్రులను దూషించకూడదు, తల్లిదండ్రులను దుఃఖపెట్టకూడదు, తల్లిదండ్రులను గాయపరచకూడదు, తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించకూడదు. తల్లిదండ్రులను సన్మానించే కుమారుడుగా, కుమార్తెగా నీ ఉండాలి అని ప్రభు పేరట, ప్రభు నామములో చేతులు జోడించి మనం చేస్తున్నాను. సహోదరా, సహోదరి, దేవుని కొరకు నువ్వు జీవించే దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీ ఉండాలి అంటే నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. ఇదే మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 18వ వచనంలో చక్కని మాట రాయబడింది పిల్లరా. అది ఏంటంటే పిల్లరా, మనం మన తల్లిదండ్రులను ప్రేమించు వారముగా మనం ఉండాలి. మనం మన తల్లిదండ్రులకు మీద ఎప్పుడు కూడా ఆబద్ధ సాక్ష్యాలు పలికే వారంగా ఉండకూడదు. తల్లిదండ్రులు చూడసొచ్చేలకే అన్న మీద అక్క, అక్క మీద తమ్ముడు, చెల్లి, అన్న, ఇలా ఒకరు సాకులు చెప్పుకుంటూ ఆబద్ధ సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. అమ్మ అట్లా మాట్లాడింది, నాన్న ఎట్ట మాట్లాడాడు, వాళ్ళది అది అని చెప్పుకొని వారిని గాయపరుస్తున్నారు. అది సంతృప్తి కలిగిన దైవ భక్తి కాదు అని ప్రభు పేరట, ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తున్నాను. అమ్మ బాబు, మదర్ తెరీసా గారు మా ఎక్కడ తల్లో ఇండియా దేశానికి వచ్చి ఎంత పరిచర్య చేసింది, ఎంత పరిచర్య, ఎంత త్యాగం చేసింది, ఎంత త్యాగం చేసి ఎంతగా తల్లిదండ్రులను కోల్పోయిన వారు, అనాథులను, పేదలను, రోగపీడితులను
తన కడుపును పెట్టిన బిడ్డల వలె పోషించిందండి. ఎంత ప్రేమ, ఎంత సన్మానించే మనస్సు పిల్లరా. కానీ నీవు నీ తల్లిదండ్రుల కడుపును పుట్టి వారిని నువ్వు సన్మానించలేకపోతున్నావు, సత్కరించలేకపోతున్నావు. అమ్మ బాబు, నువ్వు సన్మానించకపోయినా, సెలవులు కాకపోకపోయినా, బొకే ఇలాకపోయినా, పూలు ఇలాకపోయినా, మా బాబు వారిని కళ్ళతో మంచిగా చూచి భోజనం పెట్టండి, టయానికి నీళ్ళు ఇవ్వండి, టయానికి వసతులు కల్పించండి, టయానికి ఇలా వారిని సత్కరించండి. అది సన్మానము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడే దైవభక్తి గొప్ప లాభ సాధనం. అప్పుడే సంతృప్తి కలిగిన దైవభక్తిని మనం కలిగిన వారముగా ఉంటాం. వాక్యం వింటం గొప్పతనం కాదు, వాక్యం వింటం పిల్లరా అది ఆచారం. వాక్యం వినే నీవు ఆచారంగా ఉండకుండా ఉండాలి అంటే నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. చాలా మంది అంటారు, చూస్తున్నామన్నా. అమ్మ బాబు, ఒక తల్లికి 12 మంది కుమారుడు, తల్లికి 12 మంది కుమారుడు. అది నాలో ఒక 30-40 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే అది నాలో చాలా కష్టం. వీళ్ళకి ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఉరన్నం దొరికే దినాలు కాదండి. రాగి సంగటి, జొన్న కూడు, భయంకరమైన పరిస్థితి. ఆ రోజుల్లో వాహనాలు లేవు, ఆ రోజుల్లో బస్సులు లేవు, ఆ రోజుల్లో బైకులు లేవు. కాలి నడక మీద నడిచి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి తల్లిదండ్రులు సంపాదించుకొచ్చి పిల్లలకి పెట్టుకునేవాళ్ళండి. వండిన అన్నం అంతా పిల్లలకి పెట్టేసి ఆ తల్లి నీళ్లు త్రాగి పడుకునేది. వండిన అన్నం అంతా పిల్లలకి పెట్టేదండి. ఆ రోజులు అన్నం లేదు, సంగటో, జొన్నకూడో, ఏది ఉంటే అది పిల్లలకు కడుపు నిండా పెట్టుకుని తల్లి వస్తుండి పడుకునేదండి. ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పది. ఈ రోజున బిడ్డలు కడుపు నిండా తింటున్నారు. ఒక రకం కాదు. ఎన్ని రకాలతో కూడినటువంటి ఆహారాన్ని భుజిస్తున్నావు. నిన్ను పెంచి నిన్ను పెద్ద చేసినటువంటి, తన కడుపు కట్టుకొని నీ కడుపు నింపినటువంటి ఆ తల్లికి ఈ రోజున పిడికిడి అన్నం పెట్టలేకపోతా ఉన్నా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. అమ్మా బాబు, అది సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి కాదు. సంతృప్తి కలిగిన దైవభక్తి ఏంది అంటే, మనం దైవ గ్రంథంలో రూతు గ్రంథానికి వస్తే రూతు అంటుంది, అమ్మ బాబు, నవమి భర్తను కోల్పోయింది, కుమారుని కోల్పోయింది, కోడలు మాత్రమే అత్తతో ఉంది. అత్తతో అంటుంది, అత్త నువ్వేది తింటే నేను అది తింటాను, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. ఎంత సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి అండి. నిన్ను నన్ను మరణము తప్ప మరేది ఏరు చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆత్మ సంబంధమైనటువంటి సన్మానము, సత్కారము రూతు నవ్వమైనటువంటి తన అత్తకిస్తుందో చూడండి కదా. అత్తాకోళ్ళ యొక్క ప్రేమ, ఆత్మ సంబంధమైన అనుభూతిని చూడండి కదా, ఎంత గొప్పదో. కానీ ఈ రోజున కన్న తల్లికి కుమార్తె లేకపోతా ఉంది, కన్న తల్లికి కుమారుడి లేకపోతా ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. అమ్మా, నీవు క్షేమముగా ఉండాలి, నీవు సంతృప్తి కలిగి ఉండాలి, నీవు ఆత్మీయతలో సంతోషించి ఆనందించువాడిగా నువ్వు ఉండాలి అంటే దైవ గ్రంథంలో శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతుంది. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో చాలా అద్భుతమైన మాటను దేవుడు మాట్లాడుతుంది. నీకు మేలు కలుగునట్లు. ఎవరికి?
పుట్టిన బిడ్డలకు మేలు కలగాలి అంటే, నీ కుటుంబానికి మేలు కలగాలి అంటే నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. సన్మానించినప్పుడే నీవు దీర్ఘాయుష్యమంతుడవుతావు, నువ్వు దీర్ఘాయుష్యమంతురాలుగా మార్చబడతావు. అలాంటి బాధ్యతను పొందుకోవాలి అంటే బాబు, కన్న తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి, ప్రేమించాలి, హక్కున చేర్చుకోవాలి. దైవికమైనటువంటి ఆత్మీయతలో నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకోవాలి. పరిశుద్ధ సంబంధమైనటువంటి జీవితంలో నీ జీవితాన్ని నడిపించుకోవాలి. నీకు మేలు కలగాలి, మేలు కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు బిడ్డలు కన్నప్పుడు నా బిడ్డ ప్రయోజకుడు కావాలి, నా బిడ్డ ఇంజనీర్ కావాలి, నా బిడ్డ డాక్టర్ కావాలి, నా బిడ్డ మంచి ఉద్యోగం చేయాలి, నా బిడ్డ మంచి పనివాడు కావాలి, మంచి ప్రయోజకుడు కావాలి, నలుగురు మానవ మర్యాదలు పొందుకోవాలి, నా బిడ్డ ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ వాడు పెరిగి పెద్దవాడై మంచి ప్రయోజకుడు అవుతాడు, మంచి ఉద్యోగం సంపాదిస్తాడు, మంచి ఉద్యోగం చేస్తూ ఉంటాడు, మంచి డబ్బులు సంపాదిస్తాడు, మంచి ఇల్లు కడతాడు. కానీ పిల్లరా, తల్లిదండ్రులు చూసే మనస్సు లేకుండా జీవిస్తూ ఉంటాడు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. అమ్మా బాబు, అలాంటి స్థితి నీకు ఉండకూడదు అని, అలాంటి పరిస్థితుల్లో నువ్వు జీవించకూడదు అని దేవుని వాక్యము ద్వారా ఈ పురాతన కాలంలో, ఈ ఉదయ కాలంలో దేవునితో మాట్లాడుతున్నాడు. సంతృప్తి కలిగిన దైవ భక్తి ఏంది అంటే తల్లిని తండ్రిని సన్మానించాలి, తల్లిని తండ్రిని సన్మానించాలి. అమ్మ బాబు, తెరీసా గారు మదర్గా మారిపోయారు, తల్లిగా మారిపోయింది. ఇండియా దేశం ఆమె చేసిన సేవను, ఆమె చేసిన పరిచయను గుర్తించి ఆమెకు భారతరత్న బిరుదిచ్చింది. పిల్లరా, భారతరత్న బిరుదిచ్చింది. ఆమె చనిపోయింది కానీ ఆమె సేవ ఆమెను బ్రతికిస్తూనే ఉంది. ఈరోజు కూడా ఆమె చేసిన పరిచర్య ఆమెను ఇప్పుడు జీవింపజేస్తా ఉంది. ఇండియా దేశంలో చూస్తే మా బాబు ఎన్ని శిలా విగ్రహాలు ఆ తల్లి ఏర్పాటు చేశారో. ఒక ఉన్నతమైనటువంటి సేవా పరిచర్య చేసే మదర్ తెరీసా ఫౌండేషన్లు ఎన్ని లక్షలు ఈ రోజున ఏర్పడ్డాయో. కారణం ఏం తెలుసా? సంతృప్తి కలిగిన దైవ భక్తి, సంతృప్తి కలిగిన దైవ భక్తి. అమ్మ బాబు, ఆమె మదర్గా మిగిలిపోయిందండి. వివాహము లేదు, తనకంటూ బిడ్డలు కనలేదు, తనకంటూ సంపాదించుకోలేదు. ఇవాళ ఇండియా దేశంలో ఎంత ఘనత ఆమెకి దేవుడిచ్చాడో, ఎంత ప్రేమ కలిగినటువంటి ప్రజలను దేవుడు ఆమెకు ఏర్పాటు చేశాడో. ఆమెకి ఎంత సంతృప్తి అండి, ఎంత సంతృప్తి. కోట్ల రూపాయలు పేదల కొరకు ఖర్చు పెట్టింది, రోగుల కొరకు ఖర్చు పెట్టింది, దిక్కులేని వారి కొరకు ఖర్చు పెట్టింది, ఎదవరాళ్ళ కొరకు ఖర్చు పెట్టింది, వృద్ధాప్యంలో ఉన్నటువంటి నిరుపేదల కొరకు ఖర్చు పెట్టి పరిచర్య చేసింది. అమ్మ బాబు, నిన్ను అలా నేను పరిచర్య చేయమని నేను చెప్పను, కానీ అలాగా అనేకులను పోషించమని నేను చెప్పను. కానీ నేను చేయవలసిన ఆత్మ సంబంధమైనటువంటి వాక్య సంబంధమైన పని ఏందో తెలుసా? నిన్ను కన్న తల్లిని తండ్రిని సన్మానించు. నిన్ను కన్న తల్లికి తండ్రికి పిడికెడు అన్నం పెట్టు, మంచి వస్త్రం ఇవ్వు, మంచి గృహాన్ని ఏర్పాటు చేయి, ఒక మంచి నీడని ఇవ్వమ్మా. లోకంలో మనిషికి కావాల్సింది తెలుసా? గూడు, గుడ్డ, తిండి. ఈ మూడు నీ తల్లిదండ్రులకు నీవు ఇవ్వగలిగితే అదే సంతృప్తి కలిగిన దైవభక్తి, దైవభక్తి. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు కష్టపడి చదివించి మంచి ఉద్యోగాలు తెప్పించి ఈ రోజున ఒక స్థితిలో ఉంచితే వృద్ధాప్యం వచ్చిన తల్లిదండ్రులు పిల్లరా భోజనం పెట్టలేక అనాథాశ్రయాలకు పంపిస్తా ఉన్నారు, అనాథాశ్రయాలకు పంపిస్తా ఉన్నారు, వృద్ధాశ్రయాలను పెడేస్తా ఉన్నారు. ఇదిగో 10,000 తీసుకో, 10,000 తీసుకో, చాలకపోతే 20,000 తీసుకో. ఎంత భయంకరమైన పరిస్థితి అండి, ఎంత భయంకరమైన పరిస్థితి. మా బాబు, అలాంటి స్థితి నీకు ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సహోదరా, సహోదరి, మనము దేవుని కొరకు జీవించు వారముగా
నీ ఉండాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం గమనం చేస్తే మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 16వ వచనం గమనం చేసినట్లయితే, నిత్య జీవము నీకు కావాలి, నిత్య జీవము నీకు దొరకాలి, నువ్వు దేవుని చెంత, దేవుని రాజ్యములో నెమ్మదిగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏందో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించే మంచి మనస్సు కలిగి ఉంటే అది సంతృప్తి కలిగిన దైవభక్తి. ఆ దైవభక్తే నీకు గొప్ప లాభ సాధన, నీకు గొప్ప మేలు, గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ చిన్న దృష్టాంతాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను పిల్లరా. నువ్వు తల్లి, నువ్వు బిడ్డను కంది, ఆమె భర్త చనిపోయాడు, ఈ బిడ్డకు తండ్రి చనిపోయాడు, తల్లి మాత్రం ఉంది. ఆ బిడ్డకు తల్లి వివాహం చేసింది, పెళ్ళైపోయింది, పిల్లలు అంటున్నారు. ఆ భార్య భర్తతో అంటుంది, మీ అమ్మ మన ఇంట్లో ఉండే పని అయితే నేను వెళ్ళిపోతాను. మీ అమ్మ మన ఇంట్లో ఉండే పని అయితే నేను వెళ్ళిపోతాను. భయంకరమైన పరిస్థితి. అమ్మ నట్టి పెడితే భార్య ఇంట్లో ఉండదు, వెళ్ళిపోయింది. ఏం చేయాలి అర్థం కాక ఆలోచన చేశాడు. మా అమ్మ అవసరం ఇప్పుడు తీరిపోయింది, నన్ను పెంచింది, చదివించింది, పెద్దవాడిని చేసేసింది, ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నాను. ఇప్పుడు మా అమ్మ అవసరం అయిపోయింది, ఇప్పుడు ఎవరు అవసరం కావాలి? భార్య అవసరం కావాలి. భార్య అవసరం. ఇప్పుడు అమ్మని దూరం పెట్టినా పర్వాలేదు అని తలంచాడు, ఆలోచన చేశాడు. అమ్మని బాధ పెట్టలేక, అమ్మను తొక్కి పెట్టలేక ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అమ్మా నువ్వు రా వెళ్దాం అని ఒక టెంపుల్కి, ఒక గుడికి తీసుకెళ్ళాడు, చర్చికి తీసుకెళ్ళాడు. ఆ గుడిలో, ఆ చర్చిలో అనాథాశ్రయం నడుపుతూ ఉంటాడు. వాళ్ళతో మాట్లాడాడు. నేను మా అమ్మని తెస్తాను, వదిలేస్తాను, మా అమ్మని చేర్చుకోండి, మా అమ్మని చూస్తూ ఉండండి, నేను నెల నేను నీ డబ్బులు పంపిస్తాను అని చెప్పేసి ముందుగానే మాట్లాడాడు. అమ్మని చర్చికి అని చెప్పి తీసుకొచ్చాడు, లేకపోతే గుడికి అని చెప్పి తీసుకొచ్చాడు. ఆ మెట్ల మీద ఆ చర్చిలో అని చెప్పి కూర్చున్నాడు, మాట్లాడాడు. ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. పిల్లరా, ఆ తల్లిని ముందుగానే అనాథాశ్రయంలో, వృద్ధాశ్రయంలో మాట్లాడాడు కాబట్టి వాళ్ళు వచ్చి లోపలికి తీసుకెళ్ళారు. ఆమె ఆలోచన తెలుసా? ఇప్పటికి పిల్లరా, మా అబ్బాయి వస్తాడు తీసుకెళ్తాడు, మా అబ్బాయి వస్తాడు తీసుకువెళ్తాడు. ఇదే ఆలోచన పిల్లరా, ఇదే ఆలోచన. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం, ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అండి. ఈ రోజున కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, ఇదే పరిస్థితి. పిల్లలు అసహించుకుంటున్నారని భయంకరమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. మా బాబు అలా ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక దృష్టాంతం, మా చిన్నప్పుడు మా తాతలకి ఒక సందర్భం జరిగింది. మా పెద్ద తాతకి, మా పెద్ద తాత ఆయన ఉన్నాడు, ఆయన పేరు సుబ్బయ్య గారు, పేరే పెద్ద సుబ్బయ్య గారు. ఆయనకి 2 ఆడపిల్లలే, మగ పిల్లలు లేరండి. ఆస్తుంది, మంచి పొలం ఉంది, ఆస్తుంది. అయితే బాగా చదివించాడు, కష్టపడ్డాడు, బాగా చదివించాడు పిల్లల్ని. చదివించి ఒక మిలిటరీ మ్యాన్కి ఆ రోజుల్లో చిన్న పిల్లలు అప్పుడే, అంటే దగ్గరగా ఒక 70 సంవత్సరాల క్రితం, ఆ రోజుల్లో మిలిటరీ ఆయనకి ఇచ్చి వివాహం చేశాడు. నాలుడు మిలిటరీ, నా కూతురు ఒక ఉద్యోగస్తుడు భార్య అని ఆశపడి మా ఊర్లో ఉన్న పొలం, ఇల్లు మొత్తం అమ్ముకొని కూతురు దగ్గరికి వచ్చాడు. ఆయన మొత్తం తీసుకుంది,
పిల్లరా, తల్లిని తండ్రిని బయటికి నెట్టేసింది. ఆఖరికి వారు రోడ్డు ప్లాట్ఫారంలో స్థలం ఆపుకొని పాకా వేసుకొని ఉన్నారండి. నేను చిన్నపిల్లని 8-9 సంవత్సరాలు ఉంటాయి. ఆ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తాటాకులు పాక, భయంకరమైన పరిస్థితి. వాళ్ళ కూతురు అల్లుడు మిలిటరీ మంచి బిల్డింగ్ కట్టుకుని ఉన్నారండి. మంచి బిల్డింగ్ కట్టుకుని ఉన్నారు. పిల్లరా, రాకొలది మా తాతకి బాగా బ్రతికినాడు. కష్టజీవి, పొలం ఉన్నది, అన్నీ ఉన్నాయి, బాగా బ్రతికినాడు, మంచిగా భోజనం చేసినాడు. ఆఖరికి తిండి లేక, భోజనం లేక ఒకరోజు మా నాన్నగారు వెళ్ళాడట. నాన్న ఎట్లా ఉన్నావు, బాగున్నామని పలకరిద్దామని వెళ్ళాడట. ఆ రోడ్డున ఆ ఊరి వెళ్తే లేదా ఆకలి బాధకు తట్టుకోలేక ఇసుక తిన్నాడంటండి. ఇసుక, ఎంత భయంకరం పరిస్థితి. ఇసుక నవ్వుతూ ఉన్నాడట. ఏంటి పెద్దయా, ఏంటి పెద్ద నాన్న అంటే ఏడ్చాడట. రే ఆకలి అవుతుందా, ఎవరికి చెప్పాలో ఎవరి నాలుగు అర్థం కావట్లేదురా. అందుకని నేను చేసుకున్న తప్పిదానికి, నేను చేసిన తొందరపాటు నిర్ణయానికి ఈ భోజనము ఇసుకేలా, ఇది తినకపోతే నేను దౌర్భాగ్యుడైపోతే చచ్చిపోతాను. అందుకని ఇసుక తింటున్నానని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అమ్మా, తల్లులు కన్నా బిడ్డలారా, చేతులు జోడించి మనం చేస్తున్నాను. సంతృప్తి కలిగిన దైవభక్తి ఏంది అంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిని తండ్రిని హక్కున చేర్చుకోవాలి. అమ్మ బాబు, 3 పూటలు వారికి తగినంత భోజనం పెట్టాలి, తగినంత వసతులు ఇవ్వాలి. అమ్మ బాబు, అప్పుడే సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధన, గొప్ప ఆస్తి, గొప్ప ఆరోగ్యం, గొప్ప నెమ్మది, గొప్ప దీవెన నీకు దొరుకుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, నేను ముగించబోతున్నాను, సమయం కొంచెం ఎక్కువైంది, నేను ముగించబోతున్నాను. తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే మేలు కలుగుతుందో నీకు. అది ఏ మేలు అంటే దీర్ఘాయుష్యమంతుడవుతావు. ప్రియా సహోదరా, సహోదరి, ఈ మర్మం నీకు తెలుసో తెలియదు కానీ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు మేలు కలుగుతుంది. నీ జీవితంలో దీర్ఘాయుష్ వస్తుంది. ఈ రోజున నువ్వు షుగర్ అని బాధపడుతున్నావు, బీపీ అని బాధపడుతున్నావు, థైరాయిడ్ అని బాధపడుతున్నావు, కీళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అని బాధపడుతున్నావు, తలనొప్పి అని బాధపడుతున్నావు, కిడ్నీ ప్రాబ్లం అని బాధపడుతున్నావు, లివర్ ప్రాబ్లం అని బాధపడుతున్నావు, కళ్ళు బాగాలేని బాధపడుతున్నావు, పళ్ళు బాగాలేని బాధపడుతున్నావు, లక్షలు వేల రూపాయలు నీ అవసరాల కొరకు, నీ ఆరోగ్యం కొరకు ఖర్చు పెడుతున్నావు. కానీ నీ కన్న తల్లిదండ్రుల కొరకు గుప్పిడి అన్నం పెడుతున్నావా, భోజనం పెడుతున్నావా? వారిని సరిగ్గా చూసే ఆత్మ సంబంధమైన మనస్సు నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే చేతులు జోడించి మనం చేస్తున్నా. ఈ రోజు నుంచి మంచి మనసు చేసుకో. ఈ రోజున ఈ స్థితిలో నువ్వు ఉన్నావు అంటే, ఈ పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే, ఈ రోజు నువ్వు బండి మీద తిరుగుతున్నావు అంటే, ఈ రోజు నువ్వు బైక్ వేసి తిరుగుతున్నావు అంటే, ఈ రోజు నువ్వు బస్సు ఎక్కుతున్నావు అంటే, ఈ రోజు నువ్వు రైలు ఎక్కి ప్రయాణం చేస్తున్నావు అంటే, ఈ రోజు విమానం ఎక్కి ప్రయాణం చేస్తున్నావు అంటే, నీ తల్లి నిన్ను కని ఉండకపోతే నీవెక్కడ ఉండేవాడు? నీ తండ్రి నిన్ను కని ఉండకపోతే నీవెక్కడ ఉండేవాడు? సహోదరా, సహోదరి, ఈ భూమి మీద నిన్ను కన్న తల్లిదండ్రులను నువ్వు సన్మానించడం అంటే సెలవు తెచ్చి కప్పటం కాదు, బొకే ఇచ్చి వెరీ గుడ్ మమ్మీ, వెరీ గుడ్ డాడీ అని చెప్పడం కాదు. వాళ్ళకి సరైనటువంటి నీడ, గుడ్డ, భోజనం నువ్వు ఇవ్వగలిగితే అదే సన్మానం, అదే సత్కారం. అప్పుడే
భక్తి కలిగిన దైవభక్తి నువ్వు కలిగి ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగా నువ్వు జీవించాలని, అలాగా నీవు ఉండాలని, నువ్వు జీవించు దినాలు దీర్ఘాయుష్యవంతుడిగా నువ్వు జీవించి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని, నీవును నీ ఇంటి వారు నీ పిల్లలు ఆశీర్వదకరముగా ఉండాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలను, దేవుడి వాక్యాన్ని, హెచ్చరికలను దేవుడు మీ కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించేద్దాం. కృపామయుడా, ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎత్తమైన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసరము నడిచినట్లుగా, వాక్యానుసరముగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచమని, మీ కృప చేత ఆదరించి కనికరించమని, ఎత్తమైన వాక్య ప్రకారం నీ బిడ్డలందరూ జీవించినట్లుగా, తల్లిదండ్రులను సన్మానించినట్లుగా సహాయం చేయమని, మంచి మనసును దయచేయమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, దయచేసి గమనం చేయండి. నిన్న దినాన వాక్య పరిచర్య అందించలేకపోయాం. కొంచెం మొబైల్ కెమెరా కొంచెం డిస్ప్లే చేసింది, అందువల్ల నిన్న వాక్యాన్ని అందించలేకపోయాం. దయతో క్షమించండి. మరి ఈ పరిచర్య క్రమంగా ముందుకు కొనసాగినట్టు మీరు అందరూ ప్రార్థించేయండి. అన్న వాక్యాన్ని అనేకులకు ఫార్వర్డ్ చేయండి, అనేకులు తెలియపరచండి. మరి నిజంగా ఈ రోజున చాలామంది యూట్యూబ్ పరిచర్య మరి వింటున్నారు. చాలామంది ఫోన్ చేసి ప్రోత్సహిస్తున్నారు, ఫోన్ చేసి మరి మాట్లాడుతున్నారు. అందును బట్టి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. పిల్లరా, అలాగే మరి మా చీరాల్లో 3 స్థలాల్లో మందిరాలు, చర్చిస్ ఉన్నాయి. మరి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో మందిరం ఉంది. అక్కడ ఆరాధన జరుగుతుంది. ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళిన వారు ఆ స్థలంలో పరిచయ ప్రాంతం ఉంటే రండి, దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందండి. 2వ ఆరాధన రామపురం రోడ్, బీచ్ రోడ్డు, అబ్దుల్ కలాం కాలనీలో మరి 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి అక్కడ ఆరాధన జరుగుతుంది. మరి అక్కడ ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశాల్లో ఉన్నవారు అక్కడికి రండి. అలాగే 3వ ఆరాధన మరి పేరల్ హై స్కూల్ దగ్గర మాకు చర్చి ఉంది. మరి అక్కడికి రండి, దేవుని వాక్యాన్ని వినండి. ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెనలు మీరు పొంది నిత్య పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. తండ్రి దయ, కుమారుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి విషయమునకును కూడి ఉన్న మనందరికీ ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి, భద్రపరిచి, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.